ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన చంద్రగిరి నియోజకవర్గ అభ్యర్థి మోహిత్ రెడ్డి, అతని తండ్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలను వెంటనే ఎన్నికల కమిషన్ డిస్క్వాలిఫై చేయాలని జనసేన పార్టీ నాయకులు మనోహర్ రాయల్ డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల నిబంధనల వేళ కుక్కర్లు, వాచీలు, స్టిక్కర్లు, ట్రావెల్స్ బ్యాగులు తదితర వస్తువులు ఓటర్లను ప్రభావితం చేయడం వంటి రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అలాగే 5-6 గోడాంలలో 45 కోట్ల రూపాయల విలువ చేసే ఉచితములను దాచి ఉంచడంపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో వారు వెంటనే వచ్చి వాటిని తీసేయడం జరిగిందని పేర్కొన్నారు. ఇది ఏమన్నా ఎలక్షన్ క్యాంప్ అయినా నీట్గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి స్పీకర్లు పంచుతున్నాడు. అదేవిధంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కుక్కర్లు పంచుతున్నాడు. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చూడండి స్పీకర్స్ అంటే టెంపుల్ దగ్గర ఇచ్చేది, ఇవన్నీ ఉచితాలు కాదా? అదేవిధంగా దీపావళి కానుకలు ప్రతి ఒక్కటి చూడండి, అన్నీ ఇంత స్టాండర్డ్గా ఒక ఎలక్షన్లో పోటీ చేస్తున్న వ్యక్తి ఇంత ధైర్యంగా చేస్తున్నాడు. చూడండి ప్రతి ఒక్కటి ఏదైనా కానీ తను చెప్పిన దానికి ఇక్కడ ఉండేదానికి ఏమైనా సంబంధం ఉందా? అంబ్రెల్లాస్ విత్ పార్టీ సింబల్స్ వేసి పార్టీ చూడండి, ఇవి చూడండి పెద్ద స్పీకర్లు, లౌడ్ స్పీకర్, ట్రావెల్ బ్యాగ్స్ లాగా చూడండి, వాచెస్ ఇవన్నీ ఉచితాలు కదా, ఇవన్నీ కోడ్ ఉల్లంఘన కదా. నెక్స్ట్ చూడండి స్టిక్కర్స్, చివరికి ఎలా వచ్చారంటే లేడీస్ పెట్టుకునే స్టిక్కర్స్ కూడా పంచుతూ తాయిలాలు ఇస్తున్నారు. ఇవన్నిటినీ కూడా కానీ ప్రభుత్వ అధికారులు మొన్న నైటు దాదాపు 45 కోట్ల విలువ చేసే ప్రాపర్టీని సీజ్ చేయడం జరిగింది ఎలక్షన్ అధికారులందరూ కూడా. ఇదంతా కూడా కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు పతనానికి మొట్టమొదట నాంది అనేది కూడా మేము జనసేన, టీడీపీ, బీజేపీ మిత్రపక్షం తరఫున తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే అయిన తర్వాత నువ్వు అది చేయకూడదు అనేసి నీ గైడ్ లైన్స్ ఒక బుక్ ఒకటి, నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా నీకు ఒక బుక్ ఇచ్చి ఉంటుంది, నువ్వేం చేయాలా ఏం చేయకూడదని. ఇలాంటివి చెప్పి చాలామందిని ఎలా చెప్తాడంటే, నేను దైవ భక్తుడిని, నేను కర్మ సిద్ధాంతం పాటించే, కర్మ సిద్ధాంతం అనే ఓటు కూడా ఓడేదానికి అర్హత లేదు నీకని ఈరోజు చెప్తాడు. మేము అతన్ని నమ్మి గతంలో పార్టీలను కూడా పక్కన పెట్టి అతనితో నడిచాం, మంచి పని చేస్తాడు. ఎందుకంటే ఏసీఏ అనే సంస్థ మా చెరువులో క్రికెట్ మైదానంగా మార్చింది, వైఎస్ఆర్ గ్రౌండ్గా. అప్పుడు దాన్ని వెకెట్ చేయడం జరిగింది, సాక్షాత్తం కోర్టు ద్వారా కలెక్టర్ గారే వచ్చి వెకెట్ చేయడం జరిగింది. అప్పుడు వెకెట్ చేసిన దాన్ని మళ్ళా కేవీఎస్ గ్రౌండ్గా మార్చాడు. అంటే అతనికి చట్టం అన్నా గవర్నమెంట్ అన్నా భయము భక్తి ఏమీ లేదు. ప్రమాణం చేసేటప్పుడు మాత్రం ఆయన నా దేవుడి మీద కూడా చేయడు, నేను చాలా భక్తుడిని, నేను మా అమ్మ నా తల్లి పైన నా ఆత్మ పైన ప్రమాణం చేస్తున్నాడు. ఇదేనా నువ్వు ప్రమాణం చేసేది అని ఒకసారి తెలియజేసాను. దీన్నంతా కూడా చంద్రగిరి ప్రజలారా గమనించండి, ఒక్కసారి గమనించండి. డెవలప్మెంట్ అంటే ఏంది, అభివృద్ధి అంటే ఏంది అనే దాన్ని మేము ప్రజలందరూ కూడా తెలియజేస్తాం.